ఈ రోజు వేలాల శ్రీ గట్టుమల్లన్న ఆరిఫా గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జ్ఞాన యోగేశ్వర పీఠం సద్గురు శ్రీ సూరేశ్వర ఆచార్య స్వామీజీ కరీంనగర్ వారు పాల్గొన్నారు। మరియు దేశంలోనే మొట్టమొదటిసారిగా గోమాల ధారణ వేసుకున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం చెందిన గోమాల ధారణ స్వాములు పాల్గొన్నారు। ओम नमः शिवाय 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 ओम नमः हरि ओम మూగజీవుల బలి నిషేధం అనే ఒక దాని మీద పాట వినిపిస్తున్నాను, విని ఆచరించాలని కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత। జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా। జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా। జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా। జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా। జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా। ప్రాణుల రక్షణ ధర్మమురా, ప్రాణుల రక్షణ ధర్మమురా। మూగజీవుల బలి దేనికిరా, మూఢత్వమున బలి దేనికిరా। ప్రేమతో వాటిని చూడుమురా, ప్రేమే సత్యమురా। కల్లా కపటము లేనివిరా, కర్మను బట్టే పుట్టెనురా। కల్లా కపటము లేనివిరా, కర్మను బట్టి పుట్టెనురా। మూఢత్వముతో బలిదేనికిరా, మూఢత్వమునో బలిదేనికిరా। ప్రేమతో వాటిని చూడుమురా, ప్రేమతో వాటిని చూడుమురా। జ్ఞానం వస్తే యోగమురా, అయోగమంతా పోయెనురా। జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా। ఎవరు చెప్పెరా తినమని, ఏ శాస్త్రం మనకు బోధించరా। ఏ మతం మనకు బోధించరా, ఏ మతం మనకు బోధించరా। అవి మనతో సమాన ప్రాణులురా, అవి మనతో సమాన ప్రాణులురా। జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా। జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా। జ్ఞానం వస్తే యోగమురా, జ్ఞానయోగము రావాలి। జ్ఞానయోగం అంటే ఆనంద యోగం వస్తుంది, పరమానంద యోగం వస్తుంది। ఇదంటే రాక్షస వృత్తి, పాపం వస్తే టెన్షన్ అవుతుంది వానికి। ఈ పాటను మీరు ప్రతి ఒక్కరు వినిపించండి, ఇంకా నేను వీడియో చేసి ఉంటే అది పంపిస్తాను। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। గట్టుమల్లన్న స్వామికి, గట్టుమల్లన్న స్వామికి, గట్టుమల్లన్న స్వామికి జై। అద్భుతంగా ఆరోసారి గట్టుమల్లన్న గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము। అందరూ మంచి భక్తితోని, శివనామ స్మరణతోని, మల్లన్న స్మరణతోని గిరి ప్రదక్షిణ భక్తితోని, మంచి ఆనందంగా శక్తితోని ప్రదక్షిణ చేసుకున్నాము। ఆ శక్తి ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి రక్షగా ఉండాలని కోరుకుంటూ, ఈ సనాతన ధర్మము ఆధ్యాత్మిక సంపద హిందూ ధర్మానికి వర్తిస్తుంది కావున మన ఈ సంపదను మనమే రక్షించుకోవాలి। దాని ఉద్దేశంగానే ఆత్మారాజు మహారాజు చిలుకూరు సురేష్ ఆత్మారాం మహారాజు చిలుకూరు బాలాజీ నుండి వచ్చి మరి ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేది అతని యొక్క ఉద్దేశము, ధర్మము మన హిందువులను సంఘటితం చేయడము, ఒక్కటిగా చేయడమే లక్ష్యంగా మేము కూడా మా పీఠం తరపున, జ్ఞానయోగేశ్వర పీఠం తరపున మాకు కూడా అవకాశం రావడము, ఇక్కడికి రావడం, నేను కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని నేను కూడా ధన్యున్నయ్యాను। ముందు ముందు ఇది దివ్య క్షేత్రంగా, ముందు ముందు ఇది ఒక అద్భుతంగా మన విరాజిల్లుతుంది అని నా మనసుకు తోసింది। ముందు ముందు ఇది కూడా జరుగుతుంది కావున అందరూ, ప్రతి ఒక్కరు హిందువులు దీన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది। ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా ఇక్కడ ఆధ్యాత్మిక ఉత్సవాలు కావచ్చు, ఏదైనా సరే స్వామివారికి ముందు ముందు అందరూ చేకూరి చుట్టుపక్కల వాళ్ళ